చిమ్మ చీకటి కారు అడవుల మధ్య ఈ మన్యం జిల్లా ప్రాంతంలో భయంకరమైన ప్రయాణం. అడవుల మధ్య వెళ్తున్నాం. యాకోబు గారు ఎలాగైతే భీకరమైన ధ్వని గల ఆ పాడైపోయిన ప్రదేశంలో ఎలాగెళ్తున్నారో ఒంటరిగా, అలాగనే మా ఒక్క కారే చిమ్మ చీకటి అడవిలో పడి వెళ్తున్నాం. దేవుడే మాకు సహాయం, ఆయనే మాకు మార్గదర్శనం. ఇదొక మంచి అనుభూతి. వచ్చేటప్పుడు మండు టెంట్లో వచ్చాము. ఇక్కడ తిరిగి వెళ్ళేటప్పుడు చక్కటి వర్షం, ఆత్మీయ వర్షంతో పాటు చల్లని వర్షం.